Praise the Lord. Praise the Lord. Happy New Year to all Happy New brothers Year. and sisters. And హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బ్రదర్స్, సహోదరి సహోదరులకు, అదేవిధంగా సంఘాలకి. Let us open one scripture. ఒక లేఖన భాగాన్ని మనం తెరుద్దాము. It's Genesis chapter 41 verse 38. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనము. Genesis chapter 41 verse 38 to 40. I'm going to read it. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు నేను చదవబోతున్నాను. And Pharaoh said to his servant, "Can we find such a one as this, a man in whom is the Spirit of God?" అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. Then Pharaoh said to Joseph, "Inasmuch as God has shown you all this, there is no one as discerning and wise as you." మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. And you shall be over my house, and all my people shall be ruled according to your word. Only in regard to the throne will I be greater than you. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. When baby Jesus was born, the King Herod, he was ruling over land of Judah and Jerusalem. మరి బాలుడైన యేసు జన్మించినప్పుడు మరి హేరోదు రాజు యెరూషలేము యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. He wanted to be king, and he was afraid that another king is born in this land of Judah. ఆయన రాజుగా ఉండాలనుకుంటున్నారు. మరి యూదా ప్రాంతంలో మరొక రాజు రావటానికి మరి ఆయన భయపడతా ఉన్నారు. Likewise, most of people, they are afraid to receive Jesus Christ, who is here to change our life. అదే విధంగా చాలా మంది ప్రజలు భయపడతా ఉన్నారు. ఏ క్రీస్తు అయితే ఇక్కడ ఉన్నారో మన జీవితాలను మార్చడానికి. Many people, they want to receive something good, that what they want from their flesh. మరి వాళ్ళ శరీరం కోసము మరి ఏదైతే వాళ్ళకు మంచిదో దాన్ని పొందుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. But they do not hand over their ruling into hands of Jesus Christ. మరి వాళ్ళను పరిపాలించే విషయాన్ని మరి యేసుక్రీస్తు చేతులకి వారు అప్పగించాలనుకోవట్లేదు. And some people, even though they are looking for Jesus Christ like wise men, మరి జ్ఞానుల వలె కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, however, still they are in their own thought, so they are looking for Jesus somewhere else according to their thought. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఆలోచనలో యేసుక్రీస్తును వాళ్ళు వెతుకుతా ఉన్నారు కాబట్టి మరి వేరే పద్ధతుల ద్వారా ప్రదేశాల్లో యేసును వెతుకుతా ఉన్నారు. Even though they are looking for blessing and salvation, వాళ్ళ రక్షణ కోసం ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ, but Jesus wasn't there at the palace as they expected. మరి వాళ్ళు ఊహించుకున్న ప్రకారం యేసు రాజమందిరంలో ఉంటారు అనుకుంటున్నాడు. So when we come out of our thought, we can find out Jesus who is given for us. మరి మన ఆలోచన నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మన కోసం ఇవ్వబడ్డ యేసుక్రీస్తును మనం కనుగొనొచ్చు. And what kind of decision are you going to make? మరి ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు? Just like King Herod, will you go against that ruler, true ruler, Jesus Christ, who has come to change your life? మరి హేరోదు రాజులాగా మీరు కూడా మీకోసము మీ జీవితాన్ని మార్చడానికి వస్తున్న నియంతని మార్చాలనుకుంటున్నారా? Or just like this King Pharaoh, who decided to hand over his ruling in the hands of Joseph. మరి రాజైన హేరోదు ఫరోలాగా మరి యోసేపుకి పరిపాలన అంతా కూడా అప్పగించేలాగా మీరు కూడా చేయాలనుకుంటున్నారా? Yes, where we can find out such a man like you? నీలాంటి వ్యక్తిని మేము ఎక్కడ కనుగొనగలము? I can see the Spirit of God is in you. దేవుని ఆత్మగల మనుషుని నువ్వే అని నేను చూడగలుగుతున్నాను. I can see the heavenly wisdom in you.
ఆ పరలోకమున్న జ్ఞానము నీ దగ్గర ఉందని నేను చూడగలుగుతున్నాను. Even you know what is coming to us. మరి మాకు జరగబోయే ఆ విషయాలన్నీ కూడా నీకు తెలుసు. Yeah, 7-year abundance will come, but after that, famine will come. మరి 7 సంవత్సరాలు ఒక సమృద్ధి అనేది వస్తుంది, దాని తర్వాత కరువు కూడా రాబోతుంది. Yeah, who can know this? మరి ఎవరు దీన్ని తెలుసుకోగలరు? And who can have power and wisdom to rule over that famine? మరి ఆ కరువును పరిపాలించడానికి ఆ జ్ఞానము శక్తి ఎవరి దగ్గర ఉంది? Yeah, you are the one who should rule over this country. మరి యొక్క దేశాన్ని ప్రాంతాన్ని పరిపాలించగల వ్యక్తివి నువ్వే. So just my throne is higher than you. కేవలము నాకు సింహాసనం మాత్రం నీకంటే పై స్థానంలో ఉంది. That means superficially, outwardly, I am the king of this Egypt, but I'm not. దాని అర్థము ఈ యొక్క సింహాసనం విషయంలోనే మాత్రము నేను ఈ యొక్క ఐగుప్తుకి నేను బాహ్యంగా మాత్రమే పై స్థానంలో ఉన్నాను. Even my house, my people will be ruled by your word. నా గృహము, నా యొక్క ప్రజలు, సేవకులు అంతా కూడా నీ మాట ప్రకారమే నియంత్రించబడతారు. Yeah. So outwardly, I'm the one who is the master of this house, but I'm not the master. You are the master. బాహ్యంగా ఈ యొక్క గృహానికి నేను యజమానిని, కానీ నేను కాదు, కానీ నువ్వే యజమానిగా ఉండి నడిపించు. So that was the best decision he made. అది ఆయన తీసుకున్న ఒక మంచి నిర్ణయం. But he came to realize that I don't have wisdom. ఆయన గ్రహించగలిగాడు, నా దగ్గర ఆ జ్ఞానం లేదు. I don't have power to rule over this famine. మరి యొక్క కరువును జయించి మరి నియంత్రించగల ఒక శక్తి నా దగ్గర లేదు. So the spirit of God is in you, so you should rule over. ఆ దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు దీన్ని మరి నియంత్రించాలి. Yeah, just like that, how this Pharaoh, he hand over his country and his ruling in the hands of Joseph. ఏ విధంగా అయితే యొక్క ఫరో రాజు మరి యొక్క తన దేశాన్ని ఆ పరిపాలన అంతటా కూడా మరి యోసేపు చేతులకు అప్పగించాడో, When baby Jesus was born, మరి ఆ యొక్క బాలుడైన యేసు జన్మించినప్పుడు Pastor Park, he hand over his life in the hands of Jesus Christ. పాస్టర్ పార్క్ గారు తన జీవితాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క చేతులకు అప్పగించారు. God, I don't have anything to serve you. దేవా, నిన్ను సేవించడానికి నా దగ్గర ఏమీ కూడా లేదు. What I have is this humble body. Just you receive my life and you do what you want to do and you can lead my life. నా దగ్గర ఏదైతే యొక్క తగ్గింపు గల యొక్క శరీరం ఉందో మరి దీన్ని మీరు తీసుకొని మరి నా యొక్క జీవితాన్ని మిగతా అంతా కూడా మీరు నడిపించండి. And he testified how beautiful that life that Jesus is leading. ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నారు, ఆ యేసుక్రీస్తు నడిపిస్తున్న యొక్క జీవితము ఎంత అందంగా ఎంత సంతోషకరంగా ఉందో. Yes, more than 60 years he depended on that Christ Jesus and he preached the gospel. 60 సంవత్సరాల కంటే కూడా ఎక్కువగా ఆ దేవుడి మీద ఆధారపడుతూ ఆ యేసుక్రీస్తు ద్వారా ఆయన స్వార్థ ప్రకటిస్తా ఉన్నారు. And the servant of God is telling that we don't need anything else except that Jesus Christ. ఆ దైవ సేవకుడు మనకు కూడా చెప్తా ఉన్నారు, ఆ యేసుక్రీస్తు కాకుండా మనకి ఏమీ కూడా అవసరం లేదు. Only that Jesus is given and spirit is with us. ఆ యేసు మనకి ఇవ్వబడ్డాడు, ఆత్మ మనలో ఉంది. And wisdom and power is given under his feet. ఆ జ్ఞానము ఆ శక్తి ఆయన యొక్క పాదాల కింద ఉంచబడింది. Amen. ఆమేన్. Yeah, so what we need is a little faith to depend on the Jesus Christ. మనకి ఇంకేం అవసరం ఉందంటే ఆ యేసుక్రీస్తు మీద ఆధారపడడానికి కేవలం విశ్వాసం మాత్రమే. If you hand over your life in the hand of Jesus Christ. ఒకవేళ నీ యొక్క జీవితాన్ని ఆ యేసుక్రీస్తు యొక్క చేతులకు మీరు అప్పగించినట్లయితే, Jesus, I don't have wisdom. యేసు, నా దగ్గర జ్ఞానం లేదు. I cannot rule over this sin and darkness. నేను ఈ యొక్క చీకటిని, ఈ యొక్క పాపాన్ని నేను నడిపించలేను, నేను జయించలేను. I don't have wisdom to win against Satan. నా దగ్గర జ్ఞానం లేదు ఒక సాతాన్ని వ్యతిరేకించి జయించడానికి. So I hand over my life in your hands. Jesus, you have spirit of God and wisdom. You have to lead my life. నా యొక్క జీవితాన్ని నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను యేసు, మీ దగ్గర ఆత్మ దేవుని శక్తి ఉంది, మీరు నడిపించండి. In my life there was time that I had to decide. మరి నా జీవితంలో కూడా ఒక సమయం వచ్చింది, నేను నిర్ణయించుకునే సమయం. God, I don't have wisdom. How can I serve this gospel? దేవా, నా దగ్గర జ్ఞానం లేదు, ఏ విధంగా ఈ యొక్క స్వార్థం నేను సేవించగలను?
Oh, my heart is very narrow, so maybe my heart is weak. I cannot do this work. నా హృదయం ఎంతో బలహీనమైంది, ఎంతో ఇరుకుగా ఉంది, నేను ఈ యొక్క పనిని చేయలేను. So I thought I'm not ready, I'm not good enough to serve this gospel. నేను అనుకున్నాను, నేను చాలిన వ్యక్తిని కాదు, నేను సరిపోని వ్యక్తిని, యొక్క స్వార్థం నేను సేవించడానికి. But at that time, God spoke to me. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడారు. Yeah, I will enlarge your heart. మరి నేను నీ యొక్క హృదయాన్ని విశాలపరుస్తాను. So that you can run in my commencement. దాని ద్వారా నువ్వు నా యొక్క ఆజ్ఞల్లో పరిగెత్తొచ్చు. So my commencement is not a thing that you have to fulfill it. నా ఆజ్ఞలంటే అదేదో నువ్వు నెరవేర్చాలి అని కాదు. Even if you are weak in heart, నువ్వు నీ హృదయంలో బలహీనంగా ఉన్నప్పటికీ I will make your heart strong. నేను నీ యొక్క హృదయాన్ని బలపరుస్తాను. If your heart is narrow, then I will enlarge your heart. నీ యొక్క హృదయము ఇరుకుగా ఉన్నట్లయితే నీ యొక్క హృదయాన్ని నేను విశాలపరుస్తాను. Just you can hand over your life in my hands. కేవలం నీ యొక్క జీవితాన్ని నా చేతులకు అప్పగించు. Just you come to me as you are. మరి నువ్వు ఏ విధంగా అయితే ఉన్నావో అలానే నా దగ్గరికి రా. Then I will make your life beautiful. నేను నీ యొక్క జీవితాన్ని అందంగా మారుస్తాను. Yeah, that's how outwardly I was living this life. మరి ఆ విధంగా బాహ్యంగా ఈ యొక్క జీవితాన్ని నేను జీవిస్తున్నాను. It seems like I am working for the gospel. చూడ్డానికి నేనేదో సువార్త కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది, But it's not. కానీ నేను కాదు. The truth is that Christ Jesus is living in me, and that Jesus start to work according to His will. సత్యం ఏంటి అని అంటే ఆ యేసుక్రీస్తు నాలో నివసిస్తూ ఆయన యొక్క చిత్త ప్రకారము ఆయన నాలో పనిచేస్తా ఉన్నారు. So where He want to go, He led my life. ఆయన ఎక్కడికైతే నా జీవితాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారో అక్కడికి నడిపిస్తా ఉన్నారు. To whom He want to deliver this gospel, He used my life to testify Him and to reveal His righteousness. మరి ఆయన ఎవరికైతే ఈ యొక్క స్వార్థను అందించాలనుకుంటున్నారో మరి నా యొక్క పెదాలని మరి ఆయన యొక్క సాక్ష్యాన్ని ఆయన యొక్క జీవితాన్ని పంచుకోవడానికి ఉపయోగిస్తా ఉన్నారు. It is no longer I who live. ఇంకెంత మాత్రము జీవిస్తుంది నేను కాదు, It is Christ Jesus who live in me. మరి నాలో జీవించేది ఆ యేసుక్రీస్తు. Yes, just superficially we seem to be master of our life, but we are not the master and Jesus is. మనం బాహ్యంగా చూడడానికి మన జీవితాలకి మనము యజమానులా కనిపిస్తున్నాము, కానీ మనం యజమానులం కాదు, మన జీవితానికి ఆ యేసుక్రీస్తు యజమాని. So when we have abundance in our life also, we cannot depend on such a thing. We have to listen to Jesus. మన జీవితాల్లో అన్ని కూడా మనము సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు మనం నిజంగా యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏమి కూడా వినలేం, పొందుకోలేము. That our master Christ Jesus is telling us not to waste our life in flesh. మరి మన యజమాని అయిన మన నాయకుడు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నారంటే మరి మీ యొక్క శరీరంలో మీ యొక్క జీవితాన్ని మీరు వృధా చేసుకోవద్దు. Many people, when they have time and money, they want to waste their life in flesh. చాలా మంది ప్రజలు ఈ యొక్క సమయాన్ని డబ్బును కలిగి ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క జీవితాన్ని యొక్క శరీరంలో వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. Following their desire of flesh, వాళ్ళ శరీర కోరికలను నెరవేర్చుకుంటూ because they want to be in comfort. మరి వాళ్ళు సౌకర్యవంతంగా ఉండాలనుకుంటున్నారు. But our new ruler, Christ Jesus, telling us that you don't waste anymore in the flesh. మరి మన నూతన నియంత యేసుక్రీస్తు మీరు మీ యొక్క శరీరంలో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు అంటున్నారు. Yeah, famine is coming. కరువు వస్తుంది. It's time to learn faith. ఇది సమయము మనం విశ్వాసం నేర్చుకోవడానికి. It's time to follow heavenly wisdom. ఇది సమయము ఆ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని వెంబడించడానికి. Yeah, in the word of Joseph, there was a way to overcome all the famine. ఆ యోసేపు యొక్క మాటలో ఈ యొక్క కరువునంతా కూడా మరి జయించగలిగే అధిగమించే ఒక మార్గం ఉంది. God wants to lead our life such a way. దేవుడు ఈ విధంగా మన యొక్క జీవితాన్ని నడిపించాలనుకుంటున్నారు. Amen. ఆమేన్. Yes, how God wants to lead our life beautifully.
ఈ విధంగా దేవుడు మనకు జీవితాన్ని అందంగా మలచాలనుకుంటున్నారు. All what you have to do is handing over your life in the hands of Jesus Christ. మీరు చేయవలసిందంతా కూడా మీ యొక్క జీవితాన్ని ఆ యేసుక్రీస్తు యొక్క చేతులకు అప్పగించడమే. Yes, Jesus, you want to preach this gospel through me. ఆ యేసు, నువ్వు నా ద్వారా యొక్క స్వార్థను ప్రకటించాలనుకుంటున్నావు. According to your will, you lead my life. నీ యొక్క చిత్ర ప్రకారము నాకు జీవితాన్ని నువ్వు నడిపించు. Yeah, that's how Pastor Park, he preached the gospel more than 60 years. ఆ విధంగా మరి పాస్టర్ పార్క్ గారు 60 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ యొక్క స్వార్థ ప్రకటిస్తా ఉన్నారు. And everything was given under his feet. మరి అన్ని కూడా ఆయన యొక్క పాదాల కింద ఇవ్వబడ్డాయి. The power is not in us, but it is under the feet of Jesus Christ. ఆ శక్తి మనలో లేదు, కానీ ఆ యొక్క శక్తి అనేది యేసుక్రీస్తు యొక్క పాదాల కింద ఉంచబడింది. So when we live that life preaching gospel, మరి సువార్త ప్రకటిస్తూ ఈ రకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు we receive everything in Christ Jesus. మరి ఆ క్రీస్తులు అన్ని కూడా మనం పొందుకుంటాము. Even we can rule over that famine which is coming. మరి రానున్న యొక్క కరువును కూడా మనం నిజంగా అధిగమించవచ్చు. So brother and sister, let us live for the gospel. సహోదరి సహోదరులారా, మనందరం కూడా స్వార్థ కోసం జీవిద్దాం. It is not also that we should try to preach the gospel hard. అదేదో మనం ఎంతో కష్టంగా యొక్క స్వార్థను ప్రకటించడానికి ప్రయత్నించాలి అని కాదు. But it is Christ Jesus who want to lead our heart. అది యేసుక్రీస్తు మన హృదయాన్ని నడిపించాలనుకునేది. Thank you so much and have blessed this new year 2025. మరి ఎంతో కృతజ్ఞతలండి. మంచి ఆశీర్వాదకరమైన ఈ యొక్క కొత్త సంవత్సరమైన 2025ను మీరు గడపండి. Already that blessing Jesus Christ is given to you. మీకు ముందుగానే యేసుక్రీస్తు ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. Now it's a time to believe. ఇది సమయము మీరు నమ్మడానికి. It's time to put on your thought and to accept the word of Jesus Christ. ఇది సమయము మీ యొక్క ఆలోచనలు మీరు పారవేసి యేసుక్రీస్తు యొక్క మాటలను పొందుకోవడానికి. God may bless all of you. దేవుడు మీ అందరిని కూడా ఆశీర్వదిస్తారు. And I believe that God will save remain families members who are not saved. మరి ఇంకా రక్షింపబడని మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా దేవుడు రక్షిస్తాడని నేను ఆశిస్తా ఉన్నాను. And this gospel will be delivered through you so that your brothers, your neighbor and your friend may receive salvation. మరి మీ ద్వారా ఈ యొక్క స్వార్థ మీ స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొందుకుంటారు. Yeah, thank you so much and have a blessed New Year 2025 with promise of God. ఎంతో కృతజ్ఞతలండి. మరి యొక్క ఆశీర్వాదకరంగా మరి యొక్క కొత్త సంవత్సరమైన 2025ను మీరు గడుపుకోండి. Thank you. కృతజ్ఞతలు.